హలో అందరికీ ఈరోజు ఈజీ అండ్ సింపుల్ వేలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను, వచ్చేసేయండి. ఎవరైనా ట్రై చేయొచ్చు, సూపర్ యమ్మీ వస్తుంది వితౌట్ ఫెయిల్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్ని చేపల పులుసు సట్టెలో వేసుకొని అక్కడ పెట్టుకోవాలి. దాంట్లో ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చి, ఒక కట్ట ఉల్లికాడలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అండ్ మామిడికాయ నచ్చిన వాళ్ళు కూడా మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తారు, బట్ నేను వేయట్లేదు. ఇందులోనే ఒక 1.5 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల కారము, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 స్పూన్ల ఆయిల్, ఇవన్నీ వేసి అండ్ లాస్ట్లో గుప్పెడు కరివేపాకు కూడా వేసి నీట్గా మసాజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ కారం తక్కువైతే ఏ నాన్ వెజ్ కర్రీస్ అయినా సరే పచ్చివాసన వస్తాయి అన్నది గమనించండి. ఇలా మంచిగా మసాజ్ చేసి పెట్టుకున్న ఫిష్ బౌల్ని మాత్రం తీసుకొని వెళ్ళి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ అందు మీద పెట్టేసి మూత పెట్టేయాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత తీసి జస్ట్ ఇలాగ బౌల్ని ముందుకి వెనక్కి అంటే సరిపోతుంది. గరిటె పెట్టయితే అస్సలు కలపద్దు, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది. ఫిష్ అనేది చాలా డెలికేట్ ఉంటుంది. గరిటె పెట్టి త్రూ అవుట్ ద కర్రీ మొత్తం ఎప్పుడు కలపద్దు, మనం తినేటప్పుడు తప్పితే. అండ్ అది అలా మీడియం ఫ్లేమ్లో అవుతుండగా దీంట్లోనే వాటర్ వస్తాయి అన్నమాట. మనం ప్రజెంట్ ఏ వాటర్ యాడ్ చేయకూడదు. ఇది మంచిగా పచ్చివాసన పోయి దాంట్లో వచ్చే వాటర్తో ఉడుకుతూ ఉంటుంది. ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడే మనం దీంట్లోకి ఒక గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ వాటర్ కూడా మంచిగా బాయిల్ అయిపోవాలన్నమాట. ముక్కలతో పాటు బాగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇందులో వేసిన వాటర్ ఇంకిపోతున్నాయి అన్న టైంకి మనం చింతపండు చేసుకోవాలి. ఒక పెద్ద టమాటా సైజ్ చింతపండు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కూడా బాగా మూత పెట్టుకొని ఉడకనిచ్చేసేయాలి. ఇది ఇలా మరుగుతూ ఉండగానే ఇందులో మనం 1 స్పూన్ ధనియాల పొడి, ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపై జీలకర్ర పేస్ట్ కూడా వేసేసుకోవాలి. దాంట్లోనే మనం కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. వెల్లిపాయ జీలకర్ర వేయంగానే మీకు కంప్లీట్గా టేస్ట్ అండ్ స్మెల్ అరోమా మొత్తం చేంజ్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా రెడీ అయిపోయిన చేపల పులుసుని వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడమే. అండ్ చేపల పులుసు 1 డే బిఫోరే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ సండే మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.